ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ముందే పాపం ఆయాసంతో బాధపడుతుంటారు, కూర్చొని లేవలేక, లేస్తే కూర్చోలేక అల్లాడతారు. అట్లాంటి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచి బాప్తీసం ఇచ్చాను అనుకో, ఒకేసారి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. ఆ నీళ్ళల్లో వాళ్ళకు ఊపిరాడదో, పైకి లేచేసరికి ఇంకా ఉన్నారనుకో, వాళ్ళోళ్ళు వచ్చి నన్ను పట్టుకొని ఇక నన్ను ముంచుతారు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని బెడ్ మీద ఉండి బాప్తీసం పొందడానికి, ముంచట బాప్తీసం పొందడానికి కంఫర్ట్గా లేకపోతే ఆ వ్యక్తి స్థితిని బట్టి దేవుడు ఆమోదిస్తాడు చిలకరింపుకి. కానీ అన్నీ బాగుండి చక్కగా తల వరకు మునిగి నీళ్లలో ముంచట బాప్తీసం పొందితే ఎంత మంచిది. యేసు మరణ పునరుత్థానపు అనుభవాలు ముంచుట బాప్తీసంలో కనపడతాయి, కానీ చిలకరింపులో కనబడవు.